ఆత్మాభిమానంతో కూడిన అభిమానులకి తేడా ఉంది. అది ఎట్లా అంటే పోరాడే తత్వం, అంటే మామూలుగా అభిమానించేది కాదు ప్రతిదీ. అలా నా మీద కూడా ఒక సర్వే చేసిన అద్భుతంగా ఉంది, చేసేద్దామని ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఆయన. సో అటువంటి చేసుకుంటూ చేస్తూ ఇలా ఈ 3 సినిమాలు ఎంతో నా జీవితంలో ఇంతకుముందు ఎన్నో ఇచ్చారు, 3 వరుసగా ఇవ్వడం నుంచి నా 2వ ఇన్నింగ్స్ అని. జనరల్గా అందరూ 2వ ఇన్నింగ్స్ అంటే కొంచెం స్టార్డం తగ్గినప్పుడు మళ్ళీ ఒక 2వ ఇన్నింగ్స్ అంటే నాకు అది కాదు, చూపిస్తా ఇంకా ముందు అఖండ తర్వాత ఏంటో నా యొక్క ప్రస్థానం ఇంకా ఈ చలనచిత్ర పరిశ్రమలోని అదంతా. నేను ఇంతకుముందు ఏం చూసి తనకి ఇంత అహంకారం అని అనుకుంటారని, నన్ను చూసి నాకే ఒక ఇదని, ఒక పదురైన పొగరని. చాలా సంతోషం, ఎందుకంటే నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్, అలాగే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు ఇస్తున్న ప్రోత్సాహం. ఒక సినిమా పూర్తి చేసుకుని ఆ సినిమా ఎలా ఆడుతుందా అని నిద్రాహారాలు మానేసి దానికోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ సినిమా విజయవంతం చేసి మా వెన్ను తట్టి ఇలాంటి సినిమాలు ఇంకా ఇవ్వండి అని మనల్ని ప్రోత్సహిస్తున్న ఈ ప్రేక్షక దేవుళ్లకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నా అభిమానులకు, నేను చేస్తున్న ఏదో ఈ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారానో లేకపోతే ఒక హిందూపూర్ ప్రజాప్రతినిధిగాను ఎమ్మెల్యేగాను నేను కాకుండా ఒక కళాకారుడిగా కూడా నేను చేస్తున్న దానికి ఇన్స్పైర్ అయ్యి ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది అభిమానులు కూడా వాళ్ళు ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎనలేని సరిపోనంత ప్రేమ ఇచ్చే ఇంతమంది అభిమానులు దొరకడం నిజంగా ఇది పూర్వజన్మ సుకృతమే. ముజీబ్ తర్వాత నెమ్మదిగా అలా ఒక్కొక్కళ్ళు చాలామంది 25 సంవత్సరాలలో చాలామంది నాతో నడుచుకుంటూ వచ్చారు. చాలామంది కాలం చేయడం కూడా జరిగింది. చాలామంది ప్రేమని ఇంకా పెంచుకోవడం జరిగింది. వీటన్నిటికీ కారణం మొట్టమొదటిగా నేను శిరస్సు వంచి పాదాభివందనం చేసుకోవాల్సింది మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ నందమూరి హరికృష్ణ గారికి, మా అమ్మగారు శ్రీ శాలిని గారికి, మా అమ్మగారు లక్ష్మి గారికి కూడా, మా అన్నగారు కీర్తిశేషులు జానకిరామ్ గారికి, మా ఇంకో అన్నగారు నందమూరి కళ్యాణ్ రామ్ గారికి నిజంగా వాళ్ళ ఆశీస్సులు నా మీద ఉన్నందుకు నిజంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనితో పాటు నన్ను ఆశీర్వదించిన నిర్మాతలు అందరికీ, నన్ను ప్రేమించి నాకు మంచి చిత్రాన్ని అందజేయాలని నాతో పాటు పోరాడిన పయనం చేసిన ప్రతి దర్శకుడికి నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. I want to thank all my directors and all my producers and all the technicians of all my movies for supporting me, believing in me, loving me. మీ అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలు. 25 సంవత్సరాలుగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు.